ఈరోజు వంకాయ, టమాటా, దోసకాయ, పచ్చిమిర్చి, టమాటాలు, ఉల్లిపాయలు అన్నీ వేసి పసుపు, ఉప్పు, నూనె అన్నీ వేసి జీలకర్ర కూడా కొంచెం వేయాలి, కరివేపాకు వేయాలి, అన్నీ వేసి కర్రీ అండి. ఇలాగే ఉడుకుతుంది, నూనె లేపబడలేదు. ఇలా చూడండి. ఇప్పుడు ఈ అన్నీ ఒకేసారి వేసి కర్రీలా చేస్తున్నానండి. చాలా బాగుంటుంది ఇట్లా వండుకుంటే. కారం గీరం అన్నీ ఉప్పు అన్నీ వేసేయాలండి. నీళ్ళు మాత్రం వేయకూడదు. మంచిగా వండుకోవాలంటే ఇట్లాగా అన్ని కర్రీ చాలా బాగుంటుంది. ఇలా చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. మనం నూనె వేసి ఉల్లిపాయలు వేసి అది చేసి ఇది చేసేటప్పటికి సగం వంకాయ ఇట్టు ఉడికిపోద్ది, దోసకాయ ఇట్టు ఉడికిపోద్ది, ఉడకకుండా ఉంటుంది, టమాటా ఉడుకుతుంది. అన్నీ ఒకసారి వేసి వండితే చాలా బాగుంటుందండి. ఇంకా 5 నిమిషాలు. ఇలా చూడండి కర్రీ అలా మంచిగా ఉడుకుతుందో. నీళ్ళు కూడా ఏం పోయలేదండి. చూసారా బాగా ఉడుకుతుంది కదా మంచిగా. సెగ తగిలి మసుకొస్తుంది. నేను ఇంట్లో పని చేసుకుంటాను అండి. ఒకేసారి అన్నం, కూర, అంట్లు అన్నీ ఒకేసారి చేసుకుంటాను. నీళ్ళు వస్తే నీళ్ళు, అంట్లు అట్లాగా వంట చేసుకుంటాను అండి. మంచిగా అయిపోయిందండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి ప్లీజ్ అండి. కర్రీ మంచిగా అయ్యింది, అయిపోయింది. వంట ఆపేసాను.